హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి మందరూ కూడా అప్లై చేస్తూ ఉన్నారు. ఏమైనా సరే అప్లై చేయకుండా ఉంటే ఇమీడియట్గా అప్లై చేయండి. మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి మనకి టైం టేబుల్ ఏ విధంగా వేసుకోవాలి, ఎట్లా వేసుకుంటే జాబ్ వస్తుంది అనేది ఇక్కడ నేను బ్రీఫ్గా వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. మరి మీరు అసిస్టెంట్ ఉద్యోగులకైతేనేమి, ఎగ్జామినర్కి అయితేనేమి, టైపిస్ట్ అయినా, కాపీస్ట్ అయినా, స్టెనోగ్రాఫర్కైనా, డిఓకైనా, కంప్యూటర్ ఆపరేటర్కైనా లేదా ఆఫీస్ సబార్డినేట్కైనా, సో దేనికైనా సరే మీరు అప్లై చేస్తూ ఉంటారు. మరి అప్లై చేసిన వాళ్ళు కంపల్సరీగా ఒక టైం టేబుల్ వేసుకొని చదివితే మాత్రం ఖచ్చితంగా జాబ్ సాధించవచ్చు. సో టైం టేబుల్ లేకుండా ముందుకెళ్తే మాత్రం ఇబ్బంది పడతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఈ యొక్క టైం టేబుల్ వేసుకుని ముందుకెళ్తే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యం ఏమైతే ఉందో దాన్ని నెరవేర్చుకుంటారు. జాగ్రత్తగా గమనించండి, ఇది నేను చెప్పే టైం టేబుల్ మాత్రమే. నేను కంపల్సరీ ఫాలో కమ్మని చెప్తా. మరి దీంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని మీరు కూడా వేసుకోండి. ఎందుకంటే మనకంటూ ఒక లక్ష్యం లేదనుకోండి, ఒక గమ్యం లేదనుకోండి, మనం ఏం చేస్తాం? ఒక పద్దని బస్సు ఎక్కడికి పోవాలి? స్టార్టింగ్ పాయింట్ ఓకే, ఎండింగ్ పాయింట్ ఎక్కడ? ఎండింగ్ పాయింట్ ఎక్కడ? సో వితౌట్ నోయింగ్ ఎండింగ్ పాయింట్ వేర్ హ్యావ్ టు. అందువల్ల ఎండింగ్ పాయింట్ తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ మనం కూడా ఏం చేయాలి? ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఈరోజు ఇది చదవాలి, ఈరోజు ఇది చదవాలి, ఈ సబ్జెక్ట్ అయిపోయాలి, నాకు ఎగ్జామ్ పలానప్పుడు ఉంది, ఆ యొక్క ఎగ్జామ్ క్రాక్ చేయడం ఏం చేయాలి, ఇవన్నీ కూడా వేసుకుంటే తప్ప మనం లక్ష్యం నెరవేర్చుకోలేం. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా లైఫ్లో ఒక గోల్ ఉండాలి. ఆ గోల్, నాకు ఒక గోల్ ఏమి, నేను ఖచ్చితంగా జాబ్ సంపాదించుకోవాలి, జాబ్ తెచ్చుకున్నా, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు పుట్టించుకున్నాం, తర్వాత ఒక 10 మందికి ఉపయోగపడే విధంగా ఏం చేయాలి. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్వహించుకోవాలి. అప్పుడే మనం అనుకున్న తప్పితే నెరవేర్చుకున్న తప్పితే ఊరికి ఏదో అనుకుంటే కుదరదు. కాబట్టి మీరు కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామంటే కంపల్సరీగా టైం టేబుల్ వేసుకోండి. మరి ఇక టైం టేబుల్ 100% ఫాలో అవుతామా? నోబడి. నేను కూడా కంపల్సరీగా అప్పుడప్పుడు బ్రేక్స్ ఉంటాయి. బ్రేక్స్ లేకుండా ముందుకు పోతే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి బ్రేక్స్ ఉండాల్సిందే లైఫ్లో. దాని గురించి వరీ కావకండి. ఒక టైం టేబుల్ వేసుకున్న తర్వాత మ్యాక్సిమం వీలైనంత వరకు దాన్ని ఫాలో కూడా ట్రై చేయండి. అట్లీస్ట్ 70%, 70 to 80% మీరు నెరవేర్చినా కూడా ఖచ్చితంగా మనం అద్భుతాలు చేయగలం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టైం టేబుల్ వేసుకుంటారు. అది 1 డేనో, 2 డేనో, 1 వీకో, 10 డేసో, 1 మంత్ తర్వాత కంప్లీట్గా పక్కన పెడతాం. ఆ తర్వాత మనం ఏం చేయలేం. అందువల్ల నేను చెప్పేది మీకు ఏమంటే కంపల్సరీ మీరందరూ కూడా ఎగ్జామ్ రోజు వరకు ఈ టైం టేబుల్ ఫాలో కండి. ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవచ్చు. సో నా ప్రకారం ఏం చెప్తానంటే నేను, మీరు ఖచ్చితంగా 5 నుంచి 6:30 వరకు గ్రాండ్ టెస్ట్ రాయండి. సార్ భలే మీరు ఎస్ రాయాలా? మన కాంపిటీటర్ నిద్ర ఎన్ని లేస్తాడు? 7కు 8 నిద్రలేస్తాడు. జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికి నిద్రలేస్తున్నారంటే మార్నింగ్ 7, 8 నిద్రలేస్తున్నారు. నేను చెప్తున్నా మీకు, మీ కాంపిటీటర్ నిద్ర లేచే లోపల నువ్వు ఎగ్జామ్ రాసి పక్కన పెట్టేశాలా? ఒక ఎగ్జామ్ రాసేయాలంతే. కాబట్టి కంపల్సరీ మీరు ఏం చేయాలంటే 5 నుంచి 6:30 వరకు ఎగ్జామ్ రాయి. నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా, ఎందుకంటే పొద్దున్న లేస్తాను, మనకి ఎన్నో పనులు ఉంటాయి. అమ్మకు పని చెప్తాను, నాయన ఒక పని చెప్తాడు, లేదంటే ఫ్రెండ్స్ రమ్మంటారు, సినిమాకి రమ్మంటారు, బంధువులు రమ్మంటారు, అది అంటారు, ఇది అంటారు, మైండ్ ఖరాబ్ అయిపోతుంది, చదవలేం, అన్నీ పోతాయి. కానీ 5 o'clock నిన్ను డిస్టర్బ్ చేసేవాడు ఎవడు ఉండడు ఈ లోకంలో. ఈ ప్రపంచంలో ఎవరు నేను డిస్టర్బ్ చేయడు 5 గంటలకు. తర్వాత ఎప్పుడైనా సరే నేను డిస్టర్బ్ చేస్తాడు, డే టైం అయితే కానీ, నైట్ టైం అయితే కానీ. కానీ ఆ యొక్క టైంలో అందరూ గుర్ర నిద్రపోతున్నారు, గుర్రకబెట్టి నిద్రపోతుంటారు. కాబట్టి నేను డిస్టర్బ్ ఎవడిచ్చాడు. కానీ 5 నుంచి 6:30 వరకు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాసి తీరండి. సార్ ఎగ్జామ్స్ అక్కడ లేవు, నో ప్రాబ్లం. సో ఉత్తమ్స్ అకాడమీలో మీకు ఎగ్జామ్స్ ఓన్లీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఓన్లీ టెస్ట్ సిరీస్ మాత్రం ఉంది. అన్ని టెస్టులు దాంట్లో ఉంటాయి. లేవనుకోద్దండి. గతంలో ఎగ్జామ్స్ జరిగాయి, నెట్లోకి వెళ్ళండి, సెర్చ్ చేయండి, ప్రీవియస్ పేపర్స్ అన్ని వస్తాయి. కానీ ఈసారి మీరు స్పెసిఫిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఏమిది సిలబస్ ఉన్నాయి, సిలబస్ ప్రకారంగా మొత్తం అన్ని అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది. మన యొక్క టెస్ట్ సిరీస్లో తీసుకోండి, రాయండి, తప్పే ఉంది. మనం ఎంతో ఖర్చు పెడుతుంటామంట, ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టుకోలేమా మన కోసం? కాబట్టి తప్పదు, ఎగ్జామ్ అయితే రాయండి. మళ్ళీ మీరు అనుకుంటారు, సార్ టెస్ట్ సిరీస్ కొనుక్కోవాలనేసి నాకు చెప్తారని. అది కాదు మిత్రమా, నేను టెస్ట్ సిరీస్ అమ్మినా అమ్మకపోయినా నేను చెప్పేది ఎప్పుడైనా సరే కానీ మీరు చూసుకోండి. గత 5 years ముందు 6 years ముందు చూసుకోండి. అప్పుడు మన దగ్గర ఆన్లైన్ కోర్స్ ఏం లేదు. కానీ చెప్తున్నా 5కి నిద్రలు వేయండి. అప్పుడు అదే చెప్తా, ఇప్పుడు అదే చెప్తా. మరి నేను కూడా అదే ఫాలో అయినా. మీలాగా ప్రిపేర్ అయినప్పుడు నేను 4 o'clock నిద్ర లేచి ఒక ఎగ్జామ్ రాసి పక్కన పెట్టేవాడిని. నేను సక్సెస్ సాధించాను. 3 జాబ్స్ వచ్చాయి. ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం, వేల మంది జాబ్స్ వచ్చాయి.
సో అందువల్ల నేను మీకు చెప్తున్నా, ఫస్ట్ నేను ఫాలో అయ్యాను, నేను రిజల్ట్ టేస్ట్ చూశాను, మిమ్మల్ని కూడా ఫాలో కమ్మంటున్నా, ఆ టేస్ట్ మీరు కూడా చూడండి అని చెప్తున్నా. కాబట్టి కంపల్సరీ మీరు 5 నుంచి 6:30 వరకు అయితే మాత్రం గ్రాండ్ టెస్ట్ రాయండి. 7 నుంచి 8:30 వరకు మీరు ఏమైతే ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ పేపర్లో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా డిస్కస్ చేసుకోండి. అంటే ఇక్కడికి మీకు ఏమైపోయింది, ఒక గ్రాండ్ టెస్ట్ అయిపోయి దాని డిస్కషన్ అయిపోయా. అంటే ఈ గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మీకు ఏమవుతుందంటే అన్ని రకాలుగా మనకి ఏమవుతుంది, అన్ని రకాలుగా సక్సెస్ అయిపోద్ది. అంటే ప్రతి సబ్జెక్టు ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. మీకు సబ్జెక్టు తెలుసా తెలియదు మీకు అనవసరం, కానీ ఎగ్జామ్ రాయడం వల్ల మెంటల్ ఎబిలిటీలో కానీ, సో మెంటల్ ఎబిలిటీలో కోడింగ్ డీకోడింగ్ కానీ, ర్యాంకింగ్ కానీ, డైరెక్షన్స్ కానీ, బ్లడ్ రిలేషన్స్ కానీ, పజిల్స్ కానీ, సీడింగ్ అరేంజ్మెంట్ కానీ, సిలాజిజమ్స్ కానీ, అజంప్షన్స్ కానీ, కోర్స్ ఆఫ్ యాక్షన్స్ కానీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ, నాన్ వెర్బల్ కానీ అన్నీ కవర్ అయిపోతాయి. అదేవిధంగా జీకేలో కూడా అంతే. కరెంట్ అఫైర్స్ కానీ, నేషనల్ ఇష్యూస్ కానీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎకనమీ కానీ, సైన్స్ కానీ అన్నీ కవర్ అయిపోతాయా? ఇంకా చాలు కదా, అంత మించింది ఏముంది. అదే నువ్వు సీనియర్ అయితే మాత్రం రోజు 2 ఎగ్జామ్స్ రాయాలి, అది కూడా చెప్తా. తర్వాత 8:30 నుంచి 9:30 వరకు బ్రేక్ తీసుకో. 9:30 నుంచి 11:30 వరకు అయితే మాత్రం కంపల్సరీ జీకే చదువు. మరి 12 నుంచి 1 వరకు మెంటల్ ఎబిలిటీ చేయండి. ఎందుకు 12 to 1 చేయాలంటే మనం నిద్రలేసిన 5 గంటలకు, అంటే అప్పుడు 10 నిమిషాల ముందే నిద్రలేసి ఉంటాం. మరి మనం 9:30 to 11:30 ఏమవుతుందంటే మీరు జీకేకి ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అంతవరకు. కాబట్టి జీకే చదవండి. 12 to 1 ఎందుకు మెంటల్ ఎబిలిటీ అంటే 12 to 1 జీకే పెట్టామనుకోండి, మనం ఏం చేస్తాముగా నిద్ర వస్తుంది. ఎందుకు అలసిపోయినప్పటికి బాడీ అలసిపోయింది. సార్ మరి మెంటల్ ఎబిలిటీ చేస్తే నిద్ర రాదు. ఎందుకంటే పెన్ను ఉంటుంది, పేపర్ ఉంటుంది, పెన్ను ఉంటుంది, పేపర్ ఉంటుంది, రాస్తాంటావు, పేపర్ మీద రాస్తాంటావు, నిద్ర రాదు. కాబట్టి కంపల్సరీ మీరు 12 నుంచి 1 వరకు మెంటల్ ఎబిలిటీని చేయండి. జీకే పెట్టుకుని నిద్రపోతారు. మరి 1 to 2 ఏం చేయాలా, లంచ్ బ్రేక్ తీసుకో. 2 నుంచి 3:30 వరకు మళ్ళీ పేపర్ రీడింగ్ చదువు. చాలామంది పేపర్ రీడింగ్ అర్లీ మార్నింగ్ చదువుతారు, తప్పు చేయొద్దు. పేపర్ చదివితే అన్ని దాంట్లో రాజకీయాలు ఉంటాయి. నీకు ఇష్టమైనవాడు ఇష్టం లేని ఉంటారు, మైండ్ ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి పొద్దున్న పేపర్ లేస్తాను, పేపర్ చదువు కాకు. నేను చదువుతాను, మళ్ళీ నాకు అవసరం అది. ఎందుకంటే నేను మీకు 6 గంటలకు అందించాలి కరెంట్ అఫైర్స్ అని, నేను చదువుతా, నాకు నష్టం లేదు. కానీ మీరైతే చదవద్దు. మీరైతే మాత్రం కంపల్సరీగా 2 to 3 వరకు చదవండి పేపర్ రీడింగు. ఈనాడా, సాక్షినా, హిందూ. ఎందుకు చదవాలంటే అది కూడా నిద్ర వచ్చే టైమే. 2 నుంచి బాగా తింటాం, చల్లంగా బాగుంటుందా, హ్యాపీగా ఉంటుందా, ఏసి వేసుకుంటామా, ఎండాకాలం నిద్ర వస్తుంది. కానీ పేపర్ రీడింగ్ చదివితే మనకి ఇష్టమైన వర్తనే అక్కడ ఉంటాయి. కాబట్టి టైం పాస్ అంటే నిద్రపోయే సమయంలో మనం పేపర్ చదువుతున్నా కానీ మనకు నష్టమే రాదు. ఓకేనా. 4 నుంచి 6 వరకు మళ్ళీ జీకే చదువు. 7 నుంచి 8:30 వరకు మళ్ళీ మెంటల్ ఎబిలిటీ చేయి. అంటే దీనివల్ల మనకి ఏముందంటే మధ్యాహ్నం లోపల ఒక రీజనింగ్, ఒక మెంటల్ ఎబిలిటీ క్లాసు, ఒక జీకే క్లాస్ అయిపోయింది. మరి మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఒక జీకే క్లాస్, ఒక మెంటల్ ఎబిలిటీ క్లాస్ ఉంది, ఆడికి బ్యాలెన్స్ అయిపోతుంది. మరి 9 నుంచి 10 వరకు 10:30 వరకు కంపల్సరీ మీరు ఏం చేయాలి, రివిజన్ చేయండి. మీరు ఒకవేళ మధ్యలో టైం వేస్ట్ అయినా పర్వాలే, బయట తిరిగి పర్వాలేదు, కానీ నైట్ అయితే మాత్రం పడుకునే ముందు కంపల్సరీగా రివిజన్ చేయండి. ఇది చాలా పెద్ద వండర్ఫుల్ టెక్నిక్, టానిక్ లాగా పనిచేస్తుంది మీకు అనమాట. ఓకే. దీనివల్ల మనకి ఏముందంటే జీకే అనేది 4 hours అయిపోయింది. సో మెంటల్ ఎబిలిటీ అనేది 2.5 hours వచ్చేసింది. ఎగ్జామ్ ప్లస్ డిస్కషన్ 3 hours అయిపోయింది. రివిజన్ ప్లస్ పేపర్ రీడింగ్ మీకు 3 hours వస్తుంది. ఆడికి కంప్లీట్గా మీకు దాదాపుగా 12.5 hours షెడ్యూల్ అయిపోయింది. కానీ ఇది మీకు కష్టం అనుకోండి, కనీసం మీరు 10 hours తక్కువ కాకోకుండా మీరు టైం టేబుల్ వేసుకోండి, ఒకసారి ఫాలో అయ్యండి. ఏమైనా అడ్డం ఉన్నాయా పక్కన పెట్టుకోండి. ఆ విధంగా మీరు ఇది ఒక దారిలోకి రావాలంటే మీకు 1 week టైం పడుతుంది. ఆ 1 week టైంలో మీరు జాగ్రత్తగా వేసుకోండి. కొందరు నైటే 11 వరకు 1 వరకు 2 వరకు చదువుతూ ఉంటారు, కానీ వాళ్ళు అర్లీ మార్నింగ్ నిద్ర లేయలేరు. కొందరేమో అర్లీ మార్నింగ్ నిద్ర లేస్తారు, నా అలవాటు 4 o'clock నిద్ర లేస్తారు, కొందరు లేయలేరు. అప్పుడు మీరేం చేయాలా, దానికి అనుగుణంగా మీరు ప్లాన్ వేసుకోండి. మీరు ట్రై చేయండి అట్లీస్ట్ 5 o'clock. అంటే నేను చెప్పేది ఒకటి మిత్రమా, మన కాంపిటీటర్ నిద్ర లేచే లోపల మీరు ఒక ఎగ్జామ్ రాయండి. ఇది మాత్రం వండర్ఫుల్. ఏదైనా సరే అర్లీ మార్నింగ్ మనం ఏ కార్యం మనం స్టార్ట్ చేసినా అది కంపల్సరీగా నెరవేరుతుంది అని నేను చెప్పింది కాదు, మన పూర్వీకులు చెప్పారు, మన ఫాదర్ చెప్పారు, నాన్న అదే చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే బ్రహ్మ గడియల్లో ఏ కార్యక్రమం చేపట్టినా అది వండర్ఫుల్గా పని చేస్తుంది, నెరవేరుతుంది అనేది ఊరికి చెప్పలే, అది నిజం. కాబట్టి అది ట్రై చేయండి. కాలేదు నో, అప్పుడు మీ 10 ఫాలో కండి. ఓకేనా. మరి చూస్తే
సబ్జెక్ట్ మీద ఐడియా ఉంటే మాత్రం మీరు కంపల్సరీగా ప్రతిరోజు 2 ఎగ్జామ్స్ రాయండి. మార్నింగ్ ఒక ఎగ్జామ్ 5 to 6:30. ఏం చెప్పినాం, నువ్వు సీనియర్ అయినా జూనియర్ అయినా మన కాంపిటేటివ్ నిద్ర లేచే లోపల మనం పేపర్ రైట్ చేసి పడేసారు. మళ్ళీ 2 నుంచి 3 ఎగ్జామ్ రాసేయండి. ఎందుకంటే ఇది నిద్ర వచ్చే టైం, ఎగ్జామ్ రాసిన బాగా సమ్మగా ఉంటుంది మళ్ళీ. ఓకే, ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు 2 ఎగ్జామ్స్ రాయండి. సో ఫాస్ట్ ట్రాక్ రివిజన్ చేయాలి, మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ రివిజన్ చేసుకోవాలి. సో ఫాలో 1 or 2 బుక్స్, రివైజ్. సో కొందరు ఏం చేస్తారంటే బజార్కి వెళ్తారు, కొత్త బుక్ కొంటారు, ఒక్కసారి కూడా చదువు అన్ని పక్కన పెడతారు. ఒకరు ఉంటారు ఒకే బుక్ తీసుకుంటారు, 2 బుక్లు తీసుకుంటారు, దాన్ని 5 సార్లు చదువుతాడు, ఇతర సక్సెస్ వస్తుంది. సో నేను చెప్పేది ఏమంటే మీరు 5 బుక్కులు తీసుకొని ఒక్కొక్కసారి చదివే బదులుగా ఒక్క బుక్ తీసుకొని 5 సార్లు రివైజ్ చేయి, అద్భుతంగా పనికొస్తుంది, టైం వేస్ట్ కాదు. మీరు మెయిన్ చేయాల్సిన పని ఏమంటే ఎగ్జామ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ బాగా రాయండి. చాలామంది టైం వేస్ట్ అనుకుంటారు, టైం వేస్ట్ కానే కాదు. ఎగ్జామ్ రాయడం వల్ల మనకు సూపర్గా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి, టైం సేవ్ అవుతుంది, అన్ని రకాల చాప్టర్స్, అన్ని రకాల సబ్జెక్ట్స్ కవర్ అవుతూ ఉంటాయి. అది ఎగ్జామ్లో మనకు పెద్ద ప్లస్ పాయింట్ అయిపోద్ది. మరి ఎవరైనా సరే మనకి ఉత్తమ్స్ అకాడమీలో లైవ్ మెంటర్షిప్ స్టార్ట్ అయిందనమాట. మార్నింగ్ 9 to 1 వరకు వాళ్ళకు క్లాసెస్ ఉంటాయి. 3 నుంచి 6 వరకు మళ్ళీ మీకు షెడ్యూల్ వేయడం జరుగుతుంది. నైట్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ డైలీ ఒక 2 days కరెంట్ అఫైర్స్ మీకు డైలీ మీకు ఇస్తూ ఉంటాం, అది మీరు చదువుతూ ఉండాలి. మనకు తొందరలోనే మనకు సిలబస్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ యొక్క అవర్స్ పెంచుకుంటాం లైవ్ క్లాసెస్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యొక్క మెంటర్షిప్లో జాయిన్ కావచ్చు. ఇది యాజ్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ కోచింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీకు ఇది ఉంటుంది. మీరు ఆ యొక్క లైవ్ క్లాస్ మిస్ అయితే మళ్ళీ అది రికార్డ్ అయి ఉంటుంది, దానిలో మీరు క్లాస్ వినొచ్చు అనమాట. మీరు ఎప్పటికంటే మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకోవచ్చు. మరి మనకి ఉత్తమ్స్ అకాడమీలో డిస్క్రిప్షన్లో ఉంది అనమాట. ఫుల్ కోర్స్ కావాల్సిన వాళ్ళు 1499 రూపీస్తోను, మెంటల్ అబిలిటీ మాత్రమే కావాల్సిన వాళ్ళు, ఓన్లీ మెంటల్ అబిలిటీ కావాల్సిన వాళ్ళు 599 రూపీస్తోను, జీకే మాత్రం కావాల్సి ఉంటే 599 రూపీస్తోను, టెస్ట్ సిరీస్ కావాల్సి ఉంటే 499 రూపీస్తోను మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే టెస్టులు ఇంకా అప్లోడ్ చేయలేదు, ఇప్పటికే మేము దాదాపుగా 12 టెస్టులు రెడీ చేయడం జరిగింది. సో ఆఫీస్ సబార్డినేట్ 4 టెస్టులు రెడీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మండే నుంచి మీకు అప్లోడ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము అన్నీ కూడా చాలా వర్కౌట్ చేసి పెట్టాం. ఇంగ్లీష్ అయితే అన్ని టెస్టులు చేసినాం, విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే అది తర్వాత ఇబ్బంది అనేసి, కానీ ఉన్నటువంటి తీరా మార్చి పడేసినారు, సిలబస్ అని మార్చేసినారు. సో ఇంగ్లీష్ తీసివేసి మెంటాలిటీ పెట్టడం జరిగింది. నేను కంప్యూటర్ ఆపరేటర్కు మరియు డిఈఓకి కంప్యూటర్ సబ్జెక్ట్స్ 50 టెస్టులు ఉంటే దాంట్లో 43 వీడియోస్ అయిపోయినాయి, 7 మాత్రం మిగిలి ఉన్నాయి. ఇంకా అది వేస్ట్ అయిపోయింది. జీకే చూద్దాం అనుకుంటే గతంలో ఏముండేది, మనకు దాదాపు సగం క్వశ్చన్లు మనకు కరెంట్ అఫైర్స్ ఆంధ్ర మీద ఉండేది. ఇప్పుడు ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్ మీద అన్ని లేకుండా 5-6 క్వశ్చన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ తీసేసి చేయాలంటే మాకు కూడా మా టీం అంతా ఫుల్గా కష్టపడినా కూడా ముందుకు పోవడం లేదనమాట. అందువల్ల మండే నుంచి అయితే మాత్రం మీకు టెస్టులు కూడా మీకు కనిపిస్తాయి మన యొక్క యాప్లో. మీరు హ్యాపీగా ఎగ్జామ్స్ బాగా రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మన యొక్క నెంబర్ 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. ఓకే మిత్రమా, మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంది. మరి ఎవ్రీ సండే రోజు ఏం చేస్తున్నాం మనం అంటే అందరికీ ఆల్ ఆంధ్ర ఫ్రీ మార్క్ టెస్ట్ పెడుతున్నాం. రేపు ఎగ్జామ్ 11 o'clock అప్లోడ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయండి, ఫ్రీగానే ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే మనకి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని రేపు ఎగ్జామ్ రాయండి. మీతో పాటుగా మీకు బంధువులు ఎవరున్నా, మీకు ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. చెప్పండి ఉత్తమ్స్ అకాడమీ వాళ్ళు ఎవ్రీ సండే ఫ్రీగా గ్రాండ్ టెస్ట్ పెడతారు అనే విషయాన్ని చెప్పండి, వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసుకుంటారు. సో దానివల్ల వాళ్ళు కూడా మీ పేరు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి ఆశీర్వాదాలే మనకు ఎప్పుడు కూడా మంచిగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.